Hi everyone, welcome back to my channel. Today topic is feel like and want బేస్ చేసుకొని నేను సెంటెన్స్ ఫామ్ చేయబోతున్నాను. చెయ్యాలనుంది, చెయ్యాలనుకున్నాను ఇలాంటప్పుడు అనేది మనం వాంట్ యూజ్ చేస్తాం. చెయ్యాలనిపిస్తుంది అన్నప్పుడు ఫీల్ లైక్. దట్ మీన్స్ మనకు మూడ్ అది ఒక్కోసారి బోర్డు కొట్టి ఇలా అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఫీల్ లైక్ యూజ్ చేస్తాం. లేదు చెయ్యాలని ఉంది అన్నప్పుడు వాంట్ యూజ్ చేస్తాం. నాకు ఆఫీస్ పని చెయ్యాలనిపిస్తుంది కానీ చెయ్యను. ఐ ఫీల్ లైక్ డూయింగ్ ఆఫీస్ వర్క్ బట్ ఐ డోంట్. నాకు ఆఫీస్ పని చెయ్యాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను. ఐ వాంట్ టు డూ ఆఫీస్ వర్క్ బట్ ఐ కాంట్. మీరు తెలుగు సెంటెన్స్ని బాగా చూడండి, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఆమెకు బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది. షీ ఫీల్స్ లైక్ టేకింగ్ ఏ బ్రేక్. ఆమె మీటింగ్ హాజరు కావాలని ఉంది. షీ వాంట్స్ టు అటెండ్ ది మీటింగ్. అనిపిస్తుంది అలా వచ్చినప్పుడు ఫీల్ యూజ్ చేస్తాం. చెయ్యాలని ఉంది అలాంటప్పుడు వాంట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెంటెన్స్, నాకు బయటికి వెళ్ళాలనిపిస్తుంది కానీ ఇంట్లోనే ఉంటున్నాను. ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ బట్ ఐ స్టే అట్ హోమ్. నాకు బయటికి వెళ్ళాలని ఉంది కానీ ఇంట్లోనే ఉంటున్నాను. ఐ వాంట్ టు గో అవుట్ బట్ ఐ స్టే అట్ హోమ్. సెంటెన్స్ బాగా చూడండి, తెలుగు అది మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ సెంటెన్స్, అతనికి ఈరోజు ఇంటి నుండి పని చేయాలనిపిస్తుంది. ఈ ఫీల్స్ లైక్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ టుడే. అతను ఈరోజు ఆఫీస్ పని పూర్తి చేయాలనుకుంటున్నాడు. ఇది డెసిషన్. హీ వాంట్స్ టు కంప్లీట్ ది ఆఫీస్ వర్క్ టుడే. అతను బోర్గా ఫీల్ అయ్యి వెళ్ళలేక ఇంట్లో నుండి చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఫీల్స్ లైక్ యూజ్ చేసాం. మాకు మీటింగ్ వాయిదా వేయాలనిపిస్తుంది. వి ఫీల్ లైక్ పోస్ట్పోనింగ్ ది మీటింగ్. మేనేజర్ రిపోర్ట్ పరిశీలించాలనుకుంటున్నాడు. ద మేనేజర్ వాంట్స్ టు రివ్యూ ది రిపోర్ట్. ఫీల్ లైక్ అనేది మనకు బోరింగ్ అనిపించి చేయాలనిపిస్తుంది, అబ్బా చేయలేకపోతున్నాం ఇలా అనుకుంటాం కదా, దానికోసం. వాంట్ అనేది మనం చెయ్యాలి అన్నప్పుడు యూజ్ చేస్తాం. డెసిషన్స్, రెస్పాన్సిబిలిటీస్ లైక్ దట్. ఈ 3 సెంటెన్సెస్కి కామెంట్ చేయండి.